హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇలా ఫుల్ వీడియో చేసి 15 డేస్ అయింది. చాలా గ్యాప్ వచ్చింది. నాకు ఫుల్ లెంత్ వీడియో చేయకపోయేసరికి ఎలాగో ఉంది. నా గురించి పాత సబ్స్క్రైబర్స్కి తెలుసు, బట్ కొత్తగా వచ్చిన న్యూ సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను. నా పేరు లావణ్య. నేను ఒక హౌస్ వైఫ్ని. మాకు ఒక పాప 8 ఇయర్స్. నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్, హోమ్ డెకోర్, కుకింగ్ ఇలాంటి కంటెంట్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు ఫస్ట్ టైం నేను 15 మినిట్స్ వీడియో చేశాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ 15 మినిట్స్ మీరు మంచిగా టీనో కాఫీనో పెట్టుకొని టీవీలో కానీ మొబైల్లో కానీ హాయిగా చూడండి. ఈరోజు సండే మార్నింగ్ టైం అరౌండ్ 9 అయింది. ఇంకా హాలిడేస్ కదా అని నేను డైలీ లేట్గానే లేస్తున్నాను. మా పాప ఈరోజు లేవగానే స్విమ్మింగ్కి వెళ్ళింది. తను వెళ్ళాక మేము టీ పెట్టుకొని తాగుతున్నాము. టీ తాగకపోతే నాకైతే డే ఎలాగో ఉంటుంది. ఒక టైంలో అసలు నేను టీనే తాగేదాన్ని కాదు, కానీ మా పాప పుట్టిన తర్వాత ఎలా అలవాటైందో అయింది. ఇంకా ఇప్పుడు నాకున్న మైగ్రేన్కి అసలు తాగకుండా ఉండలేకపోతున్నాను. బట్ డైలీ 2 టైమ్సే తాగుతాను, కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు మా అమ్మాయి స్విమ్మింగ్ నుండి వచ్చేసింది. తనకు స్నానం చేపించేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాను. ఈరోజు ఇడ్లీ పిండితో దిబ్బరొట్టె వేశాను. ఏం లేదండి, డైరెక్ట్ ఇడ్లీ పిండిని ఇలా మందంగా ప్యాన్ మీద వేసి 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. అండ్ చట్నీ నేను నిన్న ఈవినింగే చేశాను. ఇంకా ఈరోజు లంచ్కి ప్రాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మా పాపకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం బయటే తెచ్చుకుంటాము. ఈరోజు నేను ఇంట్లో చేస్తా అన్నాను. అలాగే కొన్ని గ్రాసరీస్ కూడా కావాలని జెప్టోలో ఆర్డర్ పెట్టాడు మా హస్బెండ్. అలాగే కొన్ని స్నాక్స్ కూడా ఆర్డర్ చేశాడు. అండ్ మ్యాంగోస్ కూడా. సమ్మర్లో మ్యాంగోస్ తినకుండా ఉండగలమా? సో అందుకే మ్యాంగోస్ కూడా ఆర్డర్ చేశాడు. అండ్ పచ్చిమిర్చి మొత్తం అయిపోయింది ఇంట్లో, అందుకనే అవి కూడా ఆర్డర్ చేశాము. ఈరోజు నాకు అవసరం లేదు, బట్ సడన్గా అవసరం అయితే ఇంట్లో లేకపోతే ఎలాగో అనిపిస్తుంది. అందుకే చెప్పి ఆర్డర్ చేయించాను. ఇంకా అలాగే దోశలు వేసుకుంటూ మిరపకాయలు కూడా తొడిమెలు తీసేస్తున్నాను. అలాగే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సైమల్టేనియస్గా పని అయిపోతుందని ఇంకా ఇది కూడా చేసేసాను. మా హస్బెండ్కి ఇంకా మా పాపకి ఇద్దరికి దోశలు వేసి ఇచ్చేసాను. లాస్ట్లో నేను వేసుకున్నాను. ఇంకా పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సమ్మర్లో అసలు స్టవ్ దగ్గర కొంచెం పని చేసినా చాలు ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. నాకు ఇంకా ఫ్యాన్ ఫుల్ లేకపోతే అసలు కూర్చోలేకపోతున్నా. అందుకే ఫ్యాన్ ఫుల్ పెట్టుకుంటున్నా. మార్నింగ్ లేచిన తర్వాత మనం కూర్చునేది ఈ 10 మినిట్సే. అందుకే ఇలా హాయిగా కూర్చొని తినేసి ఆ తర్వాత ఇంకా లంచ్ స్టార్ట్ చేయాలి. ఇంకా లంచ్ కోసం ఈ ప్రాన్స్ తీసుకున్నాము. ఇవి ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఫుల్ ఐస్ ఉంది, అందుకే కట్ చేసి వాటర్ పోసి కాసేపు పక్కన పెట్టేశాను. ఇవి నాకు కొంచెం హైజీన్ అనిపిస్తాయి అండ్ స్మెల్ కూడా రాదు. అండ్ నేను నాన్ వెజ్ కుక్ చేయడం ఈ మధ్య స్టార్ట్ చేశాను. సో నీట్గా ఉంటేనే చేయగలుగుతాను. యాజ్ యూజువల్ క్లీనింగ్. తీసినవి తీసినట్టు పెట్టేస్తే కిచెన్ నీట్గా ఉంటుంది. ఇంకా లంచ్లో మేము డైలీ మ్యాంగోస్ తింటాము. అందుకోసమే నేను మ్యాంగోస్ని 2 అవర్స్ వాటర్లో సోక్ చేస్తాను.
ఇలా చేయడం వల్ల మ్యాంగోస్ తిన్నప్పుడు వేడి చేయకుండా ఉంటుంది. ఇంకా రైస్ కూడా ఇప్పుడే కడిగేస్తున్నాను. అవి కూడా కాసేపు నానతాయి కదా అని. నేను ఎలక్ట్రిక్ కుక్కర్లోనే రైస్ పెడతాను. సో అందుకే 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ పోస్తాను. అలా అయితేనే రైస్ బాగా వస్తుంది. ఇంకా ఇంట్లో షుగర్ కూడా అయిపోయింది. మేము ఇంట్లో షుగర్ ఎక్కువగా యూస్ చేయము. కానీ ఎప్పుడైనా అవసరమైతే సడన్గా లేకుంటే బాగోదని తెప్పించాను. అలాగే షుగర్ని బాక్స్లో రీఫిల్ చేశాను. అండ్ ఇక్కడ నాప్కిన్ అవన్నీ పెట్టుకునే హ్యాంగరు ఊడిపోయింది. ఈ టైల్స్కి స్క్రూ అస్సలు దిగడం లేదని డబుల్ సైడెడ్ టేప్ అంటించి పెట్టేశాము. అది ఎండకి ఊడిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ టేప్ అంటించి పెడుతున్నాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. నాప్కిన్, సీజర్స్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఊరికే లోపల పెట్టకుండా ఇక్కడ పెట్టుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బెల్లం పౌడర్ కూడా అయిపోయింది. నేను డైలీ టీలో బెల్లం పౌడరే వాడతాను. అది కూడా సేమ్ అయిపోయిందని చెప్పి తెప్పించాను. యాక్చువల్ షుగర్ అని నేమున్న డబ్బాలో నేను బెల్లం పౌడర్ వేస్తాను. ఎందుకంటే ఎలాగూ షుగర్ వాడం కదా అని అందుకే అలా వేస్తాను. అండ్ నేను డైలీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ రివైటల్ ఒక టాబ్లెట్ వేసుకుంటాను. ఆఫ్టర్ 30 లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాల్షియం, ఐరన్, D3 ఇలా చాలా డెఫిషియన్సీస్ వస్తాయి. అవన్నీ ఒక టాబ్లెట్తో అయిపోతుందని నేను చెప్పలేను. బట్ ఎంతో కొంత బెటర్గా ఉంటుందని వేసుకుంటున్నా. ఇంకా ఎవ్రీ సండే మేము కార్పెట్ అదంతా తీసేసి క్లీన్ చేస్తాము. ఇప్పుడు కూడా నేను కార్పెట్ క్లీన్ చేసి ఫోల్డ్ చేసి బయట పెట్టాను. అలాగే పక్కన మా హస్బెండ్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ని డస్ట్ మొత్తం రిమూవ్ చేస్తున్నారు. నేను ఈలోపు ఇల్లంతా డస్టింగ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ప్రాన్స్లో ఐస్ అంతా పోయింది. వాటిని బాగా వాష్ చేసి మ్యారినేట్ చేస్తున్నాను. దానికోసం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేయాలి. ఇలా ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కర్రీలోకి కొంచెం అల్లము, వెల్లుల్లి అలాగే ఒక 5 to 6 మిరియాలు వేసి మిక్సీలో వేసి పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను మిక్సీలో వేద్దాం అనుకునే లోపల రోబో కిచెన్లోకి వచ్చేసింది. ఇంకా దానికి అడ్డంగా నించోవడం ఎందుకులే అని పక్కకు వచ్చేసా. ఇప్పుడు కర్రీ కోసం ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చాపర్లో ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే అల్లం, వెల్లుల్లి, మిరియాలను కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర అలాగే ఆనియన్ వేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు టొమాటోస్ని ప్యూరీలాగా చేసుకుంటున్నాను. దానికోసం ఒక 3 టొమాటోస్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇప్పుడు టొమాటోస్ని కూడా అదే మిక్సీలో వేసి ప్యూరీ చేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటో ప్యూరీని కూడా అందులో వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను కదా అని కౌంటర్ టాప్ని వాటర్తో క్లీన్ చేస్తున్నాను.
నేను ఇలా డైలీ ఒక 10 టైమ్స్ అయినా క్లీన్ చేస్తాను, లేకపోతే నేను కిచెన్లో పని చేసుకోలేను. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే నాకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు టొమాటోస్ మెత్తగా ఉడికిపోయింది, అందుకే మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసి బాగా కలిపాను. నెక్స్ట్ 5 మినిట్స్ అందులో నుండి వాటర్ వస్తాయి. ఇదిగో ఇలా ప్రాన్స్లో వాటర్ వస్తాయి. ఈ వాటర్ అంతా పోయే వరకు మనం మూత పెట్టుకోకుండా ఇలాగే ఉడికించుకోవాలి. ఇంకా స్వీపింగ్ మాపింగ్ రెండు అయిపోయాయి. నేను కార్పెట్ని లోపల తీసుకొచ్చి వేసేసాను. అలాగే టేబుల్ కూడా లోపల పెట్టేశాను. ఇందాక టేబుల్ క్లీన్ చేయలేదు, అందుకనే ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇంకా నేను వంట అంతా చేసేసి స్నానానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు పుదీనా వేసి బటర్ మిల్క్ చేశారు. ఇంకా మా హస్బెండ్ ఏమో మ్యాంగో లస్సీ కూడా చేస్తున్నాడు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.